హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీటెట్ 2025 జనవరి 8వ తారీఖు 2025న S1 అంటే సెషన్ 1లో జరిగిన టెస్ట్ యొక్క విశ్లేషణ గురించి మనం 6వ భాగంలో ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇందులో మనం 15వ ప్రాబ్లం కనుక చూస్తే A hotel requires 7 liters of edible oil per day. If cost of 1 liter oil is 100 rupees, the cost of oil required by hotel for 31 days is. ఒక హోటల్కు రోజుకు 7 లీటర్ల వంట నూనె అవసరం. 1 లీటర్ నూనె ధర 100 రూపాయలు అయితే ఆ హోటల్కు 31 రోజులకు అవసరమయ్యే నూనె ధర ఎంత? అంటే ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె రోజుకు 7 లీటర్లు. రోజుకు ఎన్ని లీటర్లు వాడుతున్నారంటే 7 లీటర్లు వాడుతున్నారు. 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలు అయినప్పుడు 7 లీటర్లు అంటే ఇంటూ 100 అవుతుంది. 700 రూపాయలు రోజుకు వాడుతున్నారు. అయితే మరి 31 రోజులకు ఎంత అంటే ఇంటూ 31 చేయాలి మనం. 1 ఫస్ట్ 1 తోటి చేస్తాం. 0 0 7 1 0 0 1 0 0 1 7 7 ఇంటూ 3 తోటి చేస్తాం. 3 0 0 3 0 0 3 7 21 0 0 7 1 2 21,700 అంటే ఆప్షన్ 3 అనమాట. అంటే ఈ క్వశ్చన్ చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఈజీ క్వశ్చన్. మనం ఏం చేయాలంటే ఒక ప్రశ్నని మనం అర్థం చదువుకొని అర్థమయ్యే విధంగా మనం ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత మనం చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. 16 లెక్క. ద రన్ స్కోర్డ్ ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ బై 11 ప్లేయర్స్ ఈజ్ 60 15 120 50 48 4 56 100 80 8 15. దెన్ మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్. ఒక క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్ళు సాధించిన పరుగులు 60 15 120 50 48 4 56 100 88 15 అయినా ఈ దత్తాంశం మధ్యగతం కనుక్కోండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఈ దత్తాంశంని మనం ఎలా వేయాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ వేయాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం మధ్యగతం కనుక్కోవాలంటే ఒక ఇచ్చిన డేటాని మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ ఈ 2 సైడ్ల డేటా సమానంగా చూసుకొని మధ్యలో ఉన్నదే మనకు మీడియన్ అవుతుంది. సో దీనిని మనం ఏం చేస్తామంటే మనం ఆరోహణ క్రమంలో రాద్దాం. మొత్తం ఎన్ని దత్తాంశాలు ఉన్నాయి, ఎన్ని విలువలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది. సో దీంట్లో మనం మధ్యలో ఉన్నది తీసుకోవాలి. మధ్యలో ఎంత ఉన్నది అంటే మనం మొత్తం 11 కాబట్టి 11 సగం చేస్తే అంటే 11లో 1 తీసేద్దాం. 10 అంటే ఎప్పుడైనా సరి సంఖ్య తీసుకుంటేనే అటు ఇటు సమానం వస్తుంది. సో 10 సగం వస్తే 5. సో 1 2 3 4 5 1 2 3 4 5 అటు ఇటు అయిపోయింది. మధ్యలో ఏమున్నది 50 మిగిలింది. సో ఇది మనకు మీడియన్ అవుతుంది. మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 50. సో ఈ విధంగా మనం మీడియన్ని చేయాలన్నమాట. చూడండి 17వ లెక్క. విచ్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ గివ్ ఏ హోల్ నెంబర్. ఈ కింది వాటిలో దేని ఫలితం పూర్ణాంకం అవుతుంది? అంటే ఈ 4 ఆప్షన్స్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇందులో ఏదైతే పూర్ణాంకం వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, 15/16 మైనస్ 3/4 చేయాలి. ఈ భిన్నాల యొక్క తీసివేత చేయాలంటే మనం ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. 16కు 4 ఎల్సిఎం 16 అవుతుంది. 16ను 16 తోటి భాగిస్తే 1 వస్తుంది. 1 × 15 = 15 మైనస్ 16ను 4 తోటి భాగిస్తే 4 వస్తుంది. 4 × 3 4 × 12 అవుతుంది. సో అంటే 3/16 ఇది పూర్ణాంకం
కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2/5 డివైడెడ్ బై 1. 2/5/1 అంటే 2/5 ఉంటుంది. 2/5 ఆన్సర్. సో ఇది కూడా పూర్ణాంకం కాదు. సో ఇది చూద్దాం. మూడో చూద్దాం. 11/12 ప్లస్ 1/2 ఇంటూ 5/6 ఇంటూ భిన్నంలో ఇంటూ ఎట్లా చేయాలి? ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి కదా. భిన్నంలో ఇంటూ ఎట్లా అవుతుంది? 1/2 ఇంటూ 5/6 అంటే 1/5 2 6 12. 11/12 ప్లస్ 5/12. ఈ రెండింటి హారాలు సమానం ఉంది కాబట్టి 12 హారంలో వేసుకోవాలి. 11 ప్లస్ 5 16 అవుతుంది. సో 16/12. 16 అంటే 4 4 16 4 3 12. సో 4/3. ఇది కూడా పూర్ణాంకం కాదు, భిన్నంలోకి వచ్చింది. సో దీన్ని చూద్దాం. 15/17 ఇంటూ 2 to the power of 0. ఏదైనా 0 ఉందనుకోండి, ఘాతం కనుక 0 కనుక ఉంటే దాని విలువ మొత్తం 1 అవుతుంది. సో 2 to the power of 0 = 1 అవుతుంది. -1 1 - 1 0. 15/17 ఇంటూ 0. 0ని దేనితో భాగించినా దాని విలువ 0 వస్తుంది. 0 అనేది పూర్ణాంకం కాబట్టి 4 ఆన్సర్ రైట్. సో ఈ విధంగా మనం 17వ లెక్కను చేయవలసి ఉంటుంది. చూడండి 18వ లెక్క. ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ సిలిండర్ ఆర్ R and H respectively, then volume of the cylinder in cubic unities. స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా R మరియు H అయితే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఘనపు యూనిట్లలో. ఆప్షన్ ఏంటంటే ఒకటోది πr²h, రెండోది πr²h², మూడోది ½ ఇంటూ πr²h, నాలుగోది 1/3 πr²h. అయితే ఇక్కడ చూడండి సొల్యూషన్ కనుక చూస్తే దీనికి సొల్యూషన్ డైరెక్ట్ అనమాట. డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు మనకు. స్తూపం యొక్క వైశాల్యం ఘనపరిమాణం యొక్క ఫార్ములా కనుక చూస్తే మనకు πr²h. ఇలా అంటే స్తూపం ఎలా ఉంటుంది? మనకు ఇలా ఉంటుంది. పైన ఒక వృత్తం, కింద ఒక వృత్తం. ఈ విధంగా స్తూపం ఘనపరిమాణంలో ఉంటుంది. అయితే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం, ఈ వృత్తం యొక్క వైశాల్యం ఏంది? πr² ఇంటూ దాని యొక్క పొడవు ఎంత ఉన్నది? h ఇంటూ h, πr²h. మనం ఈ విధంగా అంటే వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా కనుక మనం వస్తే వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంది? πr² ఇంటూ పొడవును మనం కనుక గుణిస్తే మనకు స్తూపం యొక్క ఫార్ములా వచ్చేస్తుంది πr²h. సో ఇది πr²h ఒకటోది ఆన్సర్. మిగిలినది తప్పు ఆన్సర్లు. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంను, ఈ సొల్యూషన్ మనం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.